ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డ్యూటీ చేసుకునే ఒక కానిస్టేబుల్ తన దొంగతనం చేసిండని చెప్పేసి తీసుకెళ్లే తరుణంలోనే ఇది జరిగింది. అంటే అరసపల్లి ఆ ఏరియాలలో ఎట్లుండాలనుకుంటున్నారు పోలీసులు? అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది మా ఇంట్లోనే పుట్టిందనే ఫీల్ అవుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఏదైతే మాఫియా డాన్లని, దొంగలని, డకోటగాలని, గాంజాగాలని ఏ రకంగా అయితే ఎన్కౌంటర్ చేస్తుండో అదే విధంగా ఈ తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఈ మాఫియా డాన్లందరినీ కూడా, భూ కబ్జాదారుని కూడా, ఈ రకంగా మైండ్ సెటప్ ఉండే దొంగల్ని కూడా ఎన్కౌంటర్ చేయాలనేది చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక హత్య చేసిన నిందితుడిని రియాజ్ను ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినట్టు పోలీస్ శాఖ మనకు వెల్లడించింది. ఇక ఈ ఎన్కౌంటర్ విషయంలో మనం ఒకసారి నిజామాబాద్ పబ్లిక్ తోటి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక సామాన్య వ్యక్తి ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, నిన్న జరిగిన ఎన్కౌంటర్ని మీరు ఎలా చూస్తారు? ఈ ఎన్కౌంటరు చాలా అద్భుతంగానే చూస్తాము. మేము ఎన్కౌంటర్ని స్వాగతిస్తున్నాము. ఈ సమాజం అంతా కూడా స్వాగతిస్తుంది. ఒక బాధాకర విషయం ఏంటంటే ప్రమోద్ అన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడము చాలా బాధాకరము. ఆ కుటుంబానికి కూడా ఆ బాధను ఎవ్వరు కూడా పూడ్చలేరు. కానీ ఏదైతే రియాజ్ చేసినటువంటి ప్రమోద్ అన్న హత్యను అందరూ కూడా ఆ రోజు దీపావళి పండగ ఒక రోజు ముందు జరిగినటువంటి సందర్భం అందరూ కూడా చీకటిలోనే మిగిలిపోయారు. కానీ సాయి చైతన్య గారు, మన సిపి గారు ఏదైతే ఎన్కౌంటర్ నిర్ణయం తీసుకున్నారో ఆ దానికి నరక చతుర్థి ఏదైతే ఉందో దీపావళిను మేము పండగ చేసుకొని ఆ రియాజ్ ఎన్కౌంటర్ని మేమందరం కూడా స్వాగతించినాం. అంటే ఇది అనుకోని చేసిన ఎన్కౌంటర్ కాదు అని చెప్పేసి పోలీస్ శాఖ చెప్పింది. పబ్లిక్ అంతా ఏమనుకుంటున్నారు అని అంటే ఆదివారం రోజు దొరికిండు, ఆ దొరికానే వెంటనే ఎన్కౌంటర్ చేసిర్రు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ కాకపోతే ఆడ కొద్దిగా సంఘటన ఆడ జరిగిన దాంట్లో గాయాలు కాగా ఆయనని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇది హాస్పిటల్లో జరిగిన ఎన్కౌంటర్ అంటారా లేకపోతే అక్కడే జరిగిన ఎన్కౌంటర్ అంటారా? అంటే వాస్తవంగా కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఎన్కౌంటర్ చేసే ఆలోచన లేకుండే. ఏదైతే సంఘటన దగ్గర దొరికిన అతను ఒక ఫైమ్ అనే ఎవరో వ్యక్తి ఫస్ట్ పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అతని మీద కూడా దాడి చేసిండు. పోలీసు వాళ్ళు స్పందించి వెంటనే పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి అతనికి ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఒక కానిస్టేబుల్ దగ్గర రివాల్వర్ తీసుకొని చంపే ప్రయత్నం చేసే టైంలో పోలీసు దాన్ని ప్రతిఘటించింది. వెంటనే దాన్ని ఎన్కౌంటర్ చేసింది. అంతే తప్ప పోలీసులు దాన్ని ప్రత్యేకంగా వాడిని చంపాలనే ఉద్దేశం కాదు. వాడి మానసిక ధోరి, వాడు ఎవరినైనా నాకు ఎదురొస్తే నేను చంపాలనే లక్ష్యంతో ఉన్నటువంటి ఆ మైండ్ సెటప్ని పోలీసులు ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే చేసిరు. దానికి సమాజం అంతా కూడా స్వాగతించింది. పోలీస్ అందరికీ కూడా మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్లో ఎక్కడ చూసినా కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెడుతున్నారు. కానీ కాకపోతే అరసపల్లి, మాలపల్లి ఏరియాలలోనే పుడుతున్నారు ఇటువంటి రౌడీలు. అక్కడ సైడ్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు డ్యూటీ చేసుకునే ఒక కానిస్టేబుల్ తన దొంగతనం చేసిండని చెప్పేసి తీసుకెళ్లే తరుణంలోనే ఇది జరిగింది. అంటే అరసపల్లి ఆ ఏరియాలలో ఎట్లుండాలనుకుంటున్నారు పోలీసులు? వాస్తవంగా కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది మా ఇంట్లోనే పుట్టిందనే ఫీల్ అవుతున్నారు. అక్కడ గతంలో ఒకటి ఆరిఫ్ అని, ఇంకొకడని, ఈ మధ్యలో అబ్బు అని ఇట్లా చాలా మర్డర్లు అయినవి. వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇది సమాజానికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా గాంజా, ఇలా మాఫియా, ఈ మైండ్ సెటప్ చేంజ్ చేయాలా? ఎప్పుడు లేనటువంటి సాయి చైతన్య సిపి గారు వచ్చిన తర్వాత 11 గంటల లోపలనే అన్ని వైపులా షాపులు ఏదైతే బంద్ చేయడం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం జరుగుతుంది. మేము దానికి స్వాగతిస్తున్నాం, సంతోషకరమే. కానీ ఆ రకంగా అయితే ఏదైతే ఈ రకంగా మర్డర్లు చేస్తున్నారో యూపీ తరహా యోగి ఆదిత్యనాథ్ ఏదైతే మాఫియా డాన్లని, దొంగలని, డకోటగాలని, గాంజాగాలని ఏ రకంగా అయితే ఎన్కౌంటర్ చేస్తుండో అదే విధంగా ఈ తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఈ మాఫియా డాన్లందరినీ కూడా, భూ కబ్జాదారుని కూడా, ఈ రకంగా మైండ్ సెటప్ ఉండే దొంగల్ని కూడా ఎన్కౌంటర్ చేయాలనేది చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చట్టం పరంగా ఎన్కౌంటర్ చేయడం అన్నది నేరం. అంటే చట్టపరంగా ఎట్లా మనకు అంటే ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగ పరంగానే మనము వెళ్ళాలి. ఈ ఎన్కౌంటర్ చేయడం అన్నది కరెక్టా? దీన్ని ఏమంటారు మీరు? అంటే నేను ఏమంటున్నా అండి,
ఒక రకంగా చట్టం ఉంది, 48 కేసులు ఉన్నాయి. వాడికి 48 కేసులు అప్పటికి కూడా సిగ్గుశరం రాలే. ఎన్నిసార్లు జైలుకి పోయొచ్చుడు, ఒక 4-5 సార్లు జైలుకి పోయొచ్చుడు. ధోరణి జరగకపోతే, తీరు మారకపోతే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలా. దెబ్బకు దెబ్బ, ఒక నిండు ప్రాణం, ఒక ప్రమోద్ అన్న, చిన్న పిల్లలు, అలా ఫ్యామిలీలో ఎంత లోటు, ఆ బాధను ఎవడన్నా పూడ్చగలుగుతాడా? ఈరోజు ₹1 ఇచ్చినా ఇంకేమన్నా ఇచ్చినా ఆ బాధను ఎవడు పూడ్చలేడు. అందుకనే ఎవడికి చంపడానికి రైట్ లేదు. ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే. యోగి ఆదిత్యనాథ్ ఏదైతే ఈ రకంగా వ్యవహరిస్తుండో, ఈరోజు యూపీ మొత్తం మాఫియా మొత్తం క్లోజ్ అయింది. ఇదే తెలంగాణ నిజామాబాద్లో కూడా ఇక్కడ ఉగ్రవాదులు కావచ్చు, మాఫియా కావచ్చు, ఏదైనా ఈ రకంగా లింక్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈ ఎన్కౌంటర్ చేయడం అన్నది కరెక్టా, లేకపోతే ఇప్పుడు బాధిత కుటుంబ సభ్యులకి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? సార్, ఇప్పుడు సమాజంలో మనం బతకాలంటే సమాజం ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా ఉంటే సమాజంలో మనం భాగస్వామ్యం అవుతాం. సమాజానికి వ్యతిరేకంగా మనం పనిచేసినప్పుడు ఆ సమాజంలో బ్రతికే హక్కు ఎవరికి లేదు. అట్లాంటిది ఇప్పుడు ఆయన డ్యూటీ పరంగా, ఉద్యోగ పరంగా ఆయన డ్యూటీ చేసిండు, అట్లాంటి ఆయనని చంపిండు అని అంటే ఆ వ్యక్తికి సమాజం పట్ల అసలు అవగాహన లేనట్టే, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నట్టే. అట్లాంటప్పుడు అట్లాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం పుణ్యం తెలియని అట్లాంటి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని చంపిండు అంటే రేపటి రోజు ఇంకా అవసరానికి ఏదో బంగారాని కోసమో ఇంకో దేనికో హత్యలు చేయడం నమ్మకం అయితే లేదు కదా సార్. అట్లాంటప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేసింది ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయమే. ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఆయన ఆత్మశాంతి ఖచ్చితంగా జరగాలంటే ఇతనికి శిక్ష పడ్డప్పుడే జరుగుతుంది. కాబట్టి చేసిన దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము. ఎన్కౌంటర్ చేయడం అన్నది సరైనది అని చెప్పేసి నిజామాబాద్ పబ్లిక్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ జగదీష్, రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.